హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటంటే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అనమాట. మీ అందరికీ తెలిసిందే ఆనియన్ పకోడా అనమాట. సో మనం జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా. సో ఈజీగా మనం 10 మినిట్స్లో ఆనియన్ పకోడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ నేనైతే పొడవుగా కట్ చేశాను అనమాట. చిన్న చిన్నగా కాకుండా మనం పొడవుగా కట్ చేయాలి. సో ఇందులో నెక్స్ట్ ఏంటి అంటే మనకి సాల్ట్ అనమాట. ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా మనం మిక్స్ చేయాలన్నమాట. చేతితో కలుపుతూ ఉంటే ఏంటంటే మనకు ఆనియన్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఓ 2-3 మినిట్స్ అలా సాల్ట్ వేసి తీసామా అంటే సో చూసారా వాటర్ ఎలా వస్తుంది. సో అలా వాటర్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇందులో ఒక 1/2 టీ స్పూన్కి కొద్దిగా తక్కువ అనుకోండి పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం పొడి. ఇక్కడ మీకు కారం పొడి వద్దు అనుకుంటే ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. కారం పొడిని స్కిప్ చేసేయండి. సో అలా అయినా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి లేదు అంటే ధనియాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచి అయినా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేయాలి. సో సమ్మర్ కాబట్టి మనం ఇంకా ఏం ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏం యాడ్ చేయట్లేదు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, దీంట్లో వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో మీరు కొంచెము మైదా కానీ లేదా కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట క్రిస్పీగా రావాలనుకుంటే. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ మనకి ఆనియన్స్లో వచ్చిన వాటర్ని బట్టి మనకి శనగపిండి అనేది పడుతుంది అనమాట. సో అందుకని నేను కన్సిస్టెన్సీ కలిపిన తర్వాత చూపిస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాగనమాట మనకి ఇలా బజ్జీలు పకోడా వేయడానికి వీలుగా ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందన్నమాట. సో నేను మాత్రం 3 టేబుల్ స్పూన్స్ వేసాను శనగపిండి. సో ఇక్కడైతే మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టాము, అది హీట్ అయ్యింది. సో ఇలా వేసుకున్నామంటే పకోడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని ఇప్పుడు. సో ఈ నూరగా తగ్గిపోతుందన్నమాట మనకి. తగ్గినప్పుడు అప్పుడు కొంచెం మనం ఇంకో సైడ్కి టర్న్ చేద్దాము. సో అలా మనకు ఆ నూరగా వస్తున్నప్పుడే టర్న్ చేసామనుకోండి అది విరిగిపోతుందన్నమాట. ఆనియన్ అంతా సపరేట్ అయిపోతుంది. సో అది నూరగా తగ్గిన తర్వాత కొంచెం ఒక సైడ్కి కాలిపోతుందన్నమాట, అది ఫ్రై అవుతుంది. సో నెక్స్ట్ సైడ్కి మనం టర్న్ చేసుకున్నాము. మినిమం మనకు ఒక 6 to 7 మినిట్స్ పడుతుందండి అంతే. చూసారా మన ఆనియన్ పకోడా అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. సో దీన్ని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకున్నాము అంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ. సో చూసారు ఫ్రెండ్స్, ఇదైతే ఒక రోజు అయిపోయింది. నేను మొత్తం చేశాక చూపిస్తాను చూడండి. ఇది మన ఆనియన్ పకోడా అయితే నేను ఒక 5 ఆనియన్స్ కట్ చేశాను. చూసారా ఎంత పకోడా వచ్చింది మనకి. అదే బయట కొన్నామంటే ఎంత రేట్ ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.